హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఫస్ట్ ఇయర్ అగ్రికల్చర్ చదువుతున్నాను మల్లారెడ్డి యూనివర్సిటీ అగ్రికల్చర్ కాలేజ్ లోని. కనీసం పడిపోతే బెంచ్ మీద నుంచి బయటికి వెళ్ళిపోయారు, కొంచెం కూడా హ్యూమానిటీ అనేది లేకుండా. తర్వాత మా ఫ్రెండ్స్ వెళ్ళి తీసుకొస్తే కిందకి 40 minutes వెయిట్ చేయించారు. మళ్ళీ తర్వాత ఇప్పటికి కూడా ఇంత జరుగుతుంటే ఆ క్లాస్ రూమ్ లో ఉన్న ఫ్యాకల్టీ ఇద్దరు ఇంకా బయటకు రాలేదు, క్యాబిన్స్ లోనే ఉన్నారు. తర్వాత అసలు మాకు మినిమం ఫెసిలిటీస్ అనేది లేవు, చనిపోతుండే. మాకు ఈ రోజు తనకైంది, రేపు మాకు కాదు అని గ్యారంటీ ఏంటి? ప్రాణాలు పోతుండే పర్మిషన్స్ ఏంటని మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు వాళ్ళని. మాకు ఆన్సర్ అనేది దొరకట్లేదు. అసలు సెకండ్ ఇయర్ అగ్రికల్చర్ పిఎస్సి మల్లారెడ్డిలో చదువుతున్నాను. సో మేము ఏమంటారు, తను చనిపోయిన తర్వాత ఇప్పుడు కాయిన్ మింగి చనిపోయిందని ఆరోపణలు చేస్తున్నారు. మరి అది చాక్లెట్ చిన్న పిల్లలు చాక్లెట్ తినడానికి చాక్లెట్ కాయిన్ తిని చనిపోయిందని చెప్తున్నారు. ఇది ఎంతవరకు రైట్? మరి మీరే క్వశ్చన్ చేయండి. ఇప్పుడు వాడు ఇక్కడనే మినిమం 40 minutes వరకు వెయిట్ చేయించిందంట, అదని ఇదని. లాస్ట్ కి మీరు ఏమని చెప్తున్నారు? ఏమంటారు, తొందరగా తీసుకున్నారు, ఏమంటారు రియాక్షన్ అనేది తొందరగా ఉందని అంటున్నారు. ఇక్కడ రియాక్షన్ ఉండుంటే మరి హాస్పిటల్లో డాక్టరే 30 minutes ఏమంటారు 30 minutes కంటే ముందులో చూపిస్తే బతికేటోడు అని వాళ్ళే చెప్తున్నారు కదా. మరి ఎవరిది తప్పు? ఇప్పుడు కెమెరాస్ మరి ఎక్కడున్నాయి? కెమెరాస్ రోజు ఉంటుండే. ఉంటాయి అంకుల్, కానీ ఏమంటారు అంబులెన్స్ అనేది లేకపోవడం వల్లనే. ఇది ఒక్క అగ్రికల్చర్ స్టూడెంట్ కి మాత్రమే కాదు, ఇది హోల్ ఇండియాకి వర్తిస్తుంది. కేవలం ఒక ఆక్సిజన్ సిలిండర్ లేక ఇప్పుడు వాళ్ళు చనిపోయిన స్థితి అయిపోయింది. ఏం చేస్తున్నారు మరి ఇప్పుడు? హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.